2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. బిజినెస్ ఐడియాస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి అండ్ దానికి తగ్గట్టే రెస్పాన్స్ కూడా అంతే బాగా అంతే పాజిటివ్గా ఉన్నాయి. వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఉపయోగపడేటువంటి కంటెంట్ ఏదున్నా కూడా దానికి సంబంధించినవి చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు. బిజినెస్ కానీ లాక్డౌన్ తర్వాత బిజినెస్ సొంతగా ఎవరైనా సరే పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆ టైంలో మీలాంటి వాళ్ళు బిజినెస్ స్ట్రక్చర్ గురించి అండ్ ఎవ్రీడే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీక్లీ మంత్లీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేటువంటి ఐడియాస్ ఇచ్చి అండ్ ఆల్మోస్ట్ 42 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు, అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో వెరీ గుడ్. అండ్ చాలామంది కొత్త కొత్త ఐడియాస్ కూడా కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నారు ఏ విధంగా ఉంటుందనే దాని మీద. సో ఈ వీడియోలో టెండర్స్ గురించి మాట్లాడదామండి. చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అదొక సెక్టార్ ఒకటి ఉంది, దాంట్లో వెళ్తే దాని నుంచి కూడా రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తక్కువ మందికి తెలుసు. సో ఆ డిస్కషన్ ఈరోజు ఆడియన్స్ కోసం అని చెప్పేసి అడుగుతున్నాను. నైస్ అండి. ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎస్పెషల్లీ మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది చేసినా, ఒక గవర్నమెంట్ ఒక యూనివర్సిటీ ఉందనుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ లాంటిదో ఉస్మానియా యూనివర్సిటీ లాంటిదో, వీళ్ళ ఆఫీస్లో ఒక చిన్న సివిల్ వర్క్ ఏదో చేయించాలనుకున్నారు. ఈ సివిల్ వర్క్ మోర్ దాన్ 2,50,000 రూపీస్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టెండర్కి వెళ్ళాల్సిందే. ఎవరినో తెలిసిన వాళ్ళని పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వర్క్ చేయించాల్సిన ప్రొసీజర్ అయితే ఉండదు. ఖచ్చితంగా 2,50,000 రూపీస్ దాటిన ప్రతి బిడ్ కూడా, ప్రతి వర్క్ కూడా ఓపెన్గా టెండర్లోనే పడాలి. అయితే ఇందులో చాలా ఆలోచనలు ఉంటాయి, అది సెకండరీ. ఫస్ట్ థింగ్, అసలు ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి యూజ్ అవుతుంది? కార్పొరేట్ కంపెనీసు, కన్స్ట్రక్షన్ కంపెనీసు, బిజినెస్ కన్సల్టెన్సీస్, లేదా వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్, మెకానికల్ కంపెనీస్ కానీ, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. అయితే ఎస్పెషల్లీ ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీస్, వీళ్ళు ఎక్కువగా ఓపెన్ టెండర్కి వెళ్తుంటారు. ఎందుకంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఒక రోడ్ కాంట్రాక్ట్ ఏదో చేసింది అనుకుందాం, దాని కాస్ట్ ఒక 50 crores లేదా 20 crores ఎంతో కొంత ఉండొచ్చు. బట్ వీళ్ళు ఖచ్చితంగా టెండర్ వేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ చేయాలి. సో ఒక టెండర్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ మేము బెస్ట్ ప్రైస్, ఈ బడ్జెట్లో అయితే మేము టెండర్ చేయగలం, ఈ బడ్జెట్లో అయితే మేము ప్రాజెక్ట్ చేయగలం, ఈ బడ్జెట్లో మేము కాంటాక్ట్ చేయగలని ఒక లెటర్ ఫార్మాట్లో టెండర్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అందులో వేయడం, దాన్ని లాక్ చేయడం, సీల్ చేయడం, కన్సర్న్ పార్టీగా అప్పచెప్పడం, కావాల్సిన డీడీస్, కొంత ఫార్మాలిటీ ఉంటుంది. ఏ కంపెనీ అయితే తక్కువ అమౌంట్కి బిడ్ చేస్తుందో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వెళ్తుంది అనమాట. ఇలాగే టెండర్ ప్రొసీజర్ ఎప్పుడు జరుగుతుంది. అయితే ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మేజర్గా అయితే మనకి న్యూస్ పేపర్స్లోనే టెండర్స్ వేస్తారు. అవును, మోస్ట్లీ 90% టెండర్ ఇన్ఫర్మేషన్ అంతా కంపల్సరీ న్యూస్ పేపర్కి ఇవ్వాలి. బట్ ఎంతమంది పర్టికులర్ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తారు? ఒకరు హిందూ చదవచ్చు, ఒకరు ఈనాడు చదవచ్చు, ఒకరు డెక్కన్ క్రానికల్ చదవచ్చు. ప్రతి టెండర్ ఇన్ఫర్మేషన్ ప్రతి న్యూస్ పేపర్లో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అవును. సో ఈ టెండర్స్ ఇన్ఫర్మేషన్ని మనం ఉబరైజేషన్ కాన్సెప్ట్లో కనుక తీసుకుంటే ఇనీషియల్గా ఒక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకొని అక్రాస్ ద కంట్రీ, స్టేట్ వైడ్గా, డిస్ట్రిక్ట్ వైడ్గా, కేటగిరీస్ వైజ్గా మనం ఫిల్టర్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెండర్స్ ఎన్ని, తెలంగాణలో ఉన్న టెండర్స్ ఎన్ని, మహారాష్ట్రలో ఉన్న టెండర్స్ ఎన్ని, అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా. అంటే కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ఒక టెండర్ ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఒక టెండర్ ఉంటుంది. అదే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏదైనా టెండర్ ఓపెన్ చేసుకుంది అనుకోండి, ఆ కేటగిరీస్, ఫిల్టర్స్ మనం ముందే సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పీపుల్కి రివీల్ చేయొచ్చు. అయితే ఇందులో కమర్షియల్ పార్టీ ఏంటి? ఒక టెండర్ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో వేసినా దానికి ఎంతో కొంత అమౌంట్ అనేది పే చేయాలి. సో పర్టికులర్గా ఈ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ టెండర్స్ కోసం మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో దాంట్లో డబ్బులు వచ్చే విధానం ఏంటి? ఇనిషియల్గా మనం ఒక లోగో బ్రాండింగ్ చేసుకోవాలి, వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి, దాన్ని సోషల్ మీడియా ప్రమోట్ చేసుకోవాలి. ఇది ప్రతి బిజినెస్కి క్వైట్ కామన్. ఇనిషియల్గా మనకి ఇందులో డబ్బులు వచ్చే విధానం ఏంటి? ఒకటి, ఎవరైతే టెండర్స్ ఇన్ఫర్మేషన్ బయటికి వేద్దాం అనుకుంటున్నారో, సపోజ్ నా ఆర్గనైజేషన్ నుంచి నేను ఒక టెండర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ వెబ్సైట్కి ఎంతో కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది ఒక 1,000 రూపీసా, 1,500, 2,000 ఎంత అనేది ఒక నామినల్ సబ్స్క్రిప్షన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెండర్ని చూడాలి అనుకుంటే కనుక ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మన న్యూస్ పేపర్ కూడా ఎంత లేదన్నా 500 పే చేస్తారు మంత్. ఈ రెండోసరికి అది ఒక 6000 అవుతుంది. అదే ఒక 500 రూపీస్ 1000 రూపీస్ కస్టమర్స్కి టెండర్స్ చూసే విధంగా ఒక 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టుకుందాం. ఇటు కంపెనీస్కి ఒక 1000 రూపీస్, కస్టమర్స్కి ఒక 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టుకుందాం. ఇటు నుంచి అమౌంట్ జనరేట్ అవుద్ది, ఇటు నుంచి అమౌంట్ జనరేట్ అవుద్ది. అయితే 1000 అనేది చాలా నామినల్, వెరీ మినిమం. అంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే, తక్కువ అమౌంట్ ఎందుకు అంటే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక టెండర్ ఓపెన్ చేయాలంటే 10,000 రూపాయలు బిడ్డింగ్ పెట్టాం అనుకోండి, ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు, వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అండ్ వేసే వాళ్ళు కూడా 10,000 సబ్స్క్రిప్షన్ అనేసరికి ఆలోచిస్తారు చాలా పెద్ద అమౌంట్ కదా అని. బట్ 1000 రూపీస్, 1500, 500 అనేది వెరీ నామినల్ అమౌంట్. సో టెండర్ వేసే వాళ్ళకి ఒక 1000 రూపీస్, టెండర్ చూద్దాం అనుకునే వాళ్ళకి ఒక 1000 రూపీస్. ఎలా? పర్ ఇయర్, అది కూడా ప్రతిసారి కాకుండా పర్ ఇయర్ 1000 రూపీస్ ఇద్దరు దగ్గర తీసుకోండి. అంటే ఈరోజు నేను ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి నా టెండర్స్ వేయాలనుకుంటే నేను ఒక 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇయర్లో ఎన్ని టెండర్స్ అయినా నేను వేసుకోవచ్చు. అండ్ నేను టెండర్ రిసీవ్ చేసుకోవాలనుకోండి, అంటే ఒక కొత్త టెండర్ ఇన్ఫర్మేషన్ నేను చూడాలనుకోండి, దానికి కూడా నేను పర్ ఇయర్ ఒక 1000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ టెండర్స్ నేను ఓపెన్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి నేను బిడ్డింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇది లార్జ్ లెవెల్లో, అంటే వాల్యూమ్ బాగా పెరిగినప్పుడు దీని మీద మంచి మార్కెట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో మన పాపులేషన్ 130 crores అనుకుందాం. 130 crores ఈజీగా ఒక 10 crore పీపుల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ 10 crore 1% అంటే ఒక 1 lakh లేదా 10 lakhs అనుకుందాం. 10 lakh మెంబర్స్ కనుక మన కస్టమర్ బేస్ రీచ్ అవ్వగలిగితే 10 lakhs into 1000 ఆల్మోస్ట్ 10 crore రూపీస్ అవుతుంది. సో ఈ రకంగా ఈ బడ్జెట్ని లేదంటే ఇందులో వచ్చే ఇన్ఫర్మేషన్ని లేదా అమౌంట్ని మనం జనరేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మన టార్గెట్ కస్టమర్స్ ఎంతమంది అంటే 10,000 పీపుల్. 10,000 పీపుల్ నుంచి 1000 రూపీస్ కలెక్ట్ చేయగలిగితే, లేదా 10 lakh పీపుల్ నుంచి 1000 రూపీస్ కలెక్ట్ చేయగలిగితే, ఈ రెండు వీళ్ళ చేసుకునే సబ్స్క్రిప్షన్కి, వర్క్కి, వెబ్సైట్ డిజైనింగ్కి, యాప్ అప్డేట్స్కి సరిపోతుంది. ఒక 10-20 మెంబర్స్తో టీమ్ రన్ చేయొచ్చు, ఒక చిన్న ఆఫీస్లో ఈ సెటప్ రన్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఒక అంటే బేస్ లెవెల్ ఐడియా ఏంటి, అందులో యూసేజ్ ఎక్కడ, ఏ పర్పస్ని అది సాల్వ్ చేస్తుంది. అండ్ ఒక పక్క టెండర్స్ బిడ్ చేసుకునే వాళ్ళు, ఒక పక్క టెండర్స్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ జాయిన్ చేస్తూ ఒక కామన్ ప్లాట్ఫామ్ డిజైన్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.